యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సొలొమోను వ్యభిచారం అనే పాపాన్ని ఖండిస్తూ మాట్లాడుతున్నాడు. ఇది యువకులకు గొప్ప హితబోధ. వ్యభిచారం నీచమైన ప్రమాదకరమైన పాపం. ఆరంభంలో అది సరదా అనిపించవచ్చు గాని దాని అంతం చేదు, విషం, మరణం. ఇప్పుడు వివరాలు వినండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశాన్ని ఆలకించు, వివేకము గల నా బోధకు చెవియొగ్గు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది, వ్యభిచారిణి పెదవులు తేనె ఒలికిస్తాయి. దాని నోటి మాటలు మెత్తగా ఉంటాయి, నునుపుగా మృదువుగా ఉంటాయి. ఆమె వ్యభిచారిణి, అన్యురాలు, వేశ్య. ఇశ్రాయేలు జాతిలో వేశ్యలు ఉండడానికి వీల్లేదు. రానురాను ప్రజలు ధర్మశాస్త్రము నుండి తొలగిపోయి వారిలో కొందరు వేశ్యలయ్యారు. వేశ్యలు దేవునికి భయపడరు. వారెవరైనా వారిని అన్యులుగానే పరిగణించటం జరిగింది. 4వ వచనం. ఆమె మూలంగా కలిగే ఫలము ముసిని పండంత చేదు, అంటే అది విషాముష్టి పండు. అది రెండంచులు గల కత్తి అంత పదునైనది. ఆమె కత్తి, ఆ కత్తికి రెండు వైపుల పదును. దాని నడతలు మరణమునకు దిగడానికి దారితీస్తాయి. ఆమె పాదాలు మృత్యువుకు దారితీస్తాయి. ఆమె అడుగులు పాతాళానికి చక్కగా చేరతాయి. వ్యభిచారిణి జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు. దాని కాళ్ళు దానికి తెలియకుండానే అటూ ఇటూ తిరుగుతాయి. 7వ వచనం. నా కుమారులారా, నేను చెప్పేది వినండి, నా నోటి మాటలు జవదాటకండి. నేను చెప్పే ఉపదేశం నుండి తొలగకండి. జారస్త్రీ ఉండే ఛాయకు పోకుండా నీ మార్గము దానికి దూరం చేసుకో. దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళవద్దు. దాని ఇంటి ఛాయలకు వెళ్ళకూడదు. వెళ్ళితే పరులకు నీ యవ్వన బలాన్ని, క్రూరులకు నీ జీవితకాలాన్ని ఇచ్చివేసిన వాడివవుతావు. పరాయివారు క్రూరులై నీ జీవితకాలమంతా నిన్ను వేధిస్తారు. నీ ఆస్తి వలన పరులు తృప్తి నొందుతారు. నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరుతుంది. తుదకు నీ మాంసము, నీ శరీరము క్షీణించినప్పుడు నీలో నీవు చెప్పుకుంటావు, మూలుగుతావు. ఎలాగంటే, అయ్యో, ఉపదేశమును నేనెలా తోసివేశాను, నా హృదయ గద్దింపును ఎలా తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినలేదే, నా ఉపదేశకులు చెప్పేది నేను వినిపించుకోలేదు, చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినా ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడడానికి కొంచెమే ఎడమైంది. ఈ విధంగా నీవు తలపోస్తావు. ఇక్కడ యువకునికి ఇవ్వబడిన జ్ఞానోపదేశం ఎంతో ప్రాముఖ్యమైనది. లైంగిక పాపం వల్ల సంక్రమించిన రోగాల ద్వారా భయంకరమైన వ్యాధులకు గురై ఎందరో యువకులు తమ జీవితాన్ని చేజేతుల పాడు చేసుకుంటున్నారు. తుదకు పశ్చాత్తాపపడతారు, ఏడుస్తారు, మూలుగుతారు, అఘోరిస్తారు. ఇప్పుడు వైవాహిక వ్యవస్థలోని అందాన్ని, ఆరోగ్యాన్ని రచయిత ఎత్తి చూపుతున్నాడు. 15వ వచనం. నీ స్వంత కుండలోని నీళ్లు పానం చెయ్యి. నీవు తాగే నీళ్లు నీ సొంత తొట్టిలోనివై ఉండాలి. నీ సొంత బావిలో ఉబికే జలం త్రాగు. నీ బావిలో ఊరే నీరు నీ ఆరోగ్యానికి మంచిది. నీ ఓటలు బయటికి చెదరిపోదగునా? వీధులలో అవి నీటి కాలువలై పారదగునా? అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండాలి గదా. నీ ఓట దీవెను నొందుతుంది. నీ యవ్వనకాలపు భార్యయందు సంతోషించు. ఆమె యువదశలో నీవు వివాహమాడిన నీ భార్య గదా. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఆమె వక్షం నీకు తృప్తి కలిగిస్తుంది. ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై ఉండు. నా కుమారుడా, జారస్త్రీయందు నీవేళ బద్ధుడవై ఉంటావు. పరస్త్రీని నీవేళ కౌగిలించుకుంటావు. మనిషి పోకడలు, నరుని మార్గములు యెహోవా ఎరుగును.
నరుని నడతలన్నిటినీ, ప్రవర్తన అంతా ఆయన గుర్తిస్తాడు. తూచినట్లే అంచనా వేస్తాడు. దుష్టుని దోషములు అతణ్ణి చిక్కుపెడతాయి. వాని పాప పాశములు అతణ్ణి బంధిస్తాయి. శిక్ష లేకయే, అనగా తన క్రమశిక్షణ లేని బ్రతుకు వల్ల అట్టివాడు నాశనమవుతాడు. అతి మూర్ఘుడై వాడు త్రోవ తప్పిపోతాడు, బరితెగి తిరుగుతాడు. ఒకే పురుషుడు, ఒకే భార్య, ఇది దేవుని ఏర్పాటు. భార్యాభర్తల మధ్య ప్రేమ సంబంధం విడదీయరానిది. భార్యాభర్తల లైంగిక ప్రేమ సంబంధం దేవుడు పవిత్రీకరించి ఉన్నత నైతిక స్థాయికి హెచ్చించాడు. స్త్రీ పురుష సంబంధాలు వివాహమందు పవిత్రపరచబడతాయి. వివాహ వ్యవస్థను ఆరంభించినవాడు దేవుడే. మానవుల మేలు కొరకై దేవుడు వివాహ క్రమాన్ని ఏర్పరిచాడు. క్రైస్తవ గృహంలో ఆకర్షణ కేంద్రం క్రీస్తే. క్రీస్తుకు, ఆయన సంఘానికి ఉన్న సంబంధం లాంటిదే భర్తకు భార్యకు మధ్య ఉన్న సంబంధం. క్రైస్తవ వివాహ వ్యవస్థలో విడాకుల ప్రసక్తే లేదు. విడాకులు సమస్యకు పరిష్కారం కాదు. అది క్రైస్తవ పరిష్కారం కానే కాదు. ఇలాంటివి జరగకుండా సంఘాలు ఎక్కువ ప్రార్థన చెయ్యాలి. దేవుడు జతపరిచిన వారిని వేరు చేసేవాడు సైతానే. దేవుని వాక్య ప్రమాణాన్ని కాలరాచి విడాకుల కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగడం మంచిది కాదు. వివాహము అన్నిటిలో ఘనమైనది గదా. వివాహపు పాన్పు పవిత్రమైనది, నిష్కల్మషమైనది. వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం హెచ్చరిక చేస్తోంది. పురుషులారా, జీవమనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగుకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ఎంత మంచి హితబోధ! భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు నమ్మాలి, ఒకరినొకరు ప్రేమించాలి, కలిసి ప్రార్థించాలి. అలాంటి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవిస్తాడు. దేవుడు క్రైస్తవ కుటుంబాలను పరిశీలనగా చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో నిందారహితులమై, నిర్దోషులమై కుటుంబాలుగా జీవించాలి. మనమంతా దేవునికి లెక్క అప్పగించాలి. దేహముతో జరిగించినవి, అవి మంచివైనా చెడ్డవైనా దేవునికి లెక్క అప్పగించాల్సిందే. ప్రియ సోదరీ సోదరులారా, ఈ 5వ అధ్యాయాన్ని మరొక్కసారి పరిశీలించండి. ఈ రోజున లైంగిక సంబంధాలలో అపవిత్రత చోటు చేసుకుంటున్నది. వినోద కాలక్షేపాలలో లైంగిక అసభ్యత కానవస్తున్నది. సొలొమోను ఈ వాస్తవాన్ని బట్టబయలు చేస్తున్నాడు. మొదట మధురమనిపించి తరువాత ఛేదెక్కుతుంది. మొదట జీవము అనిపించినది దాని అసలు రంగు బయటపడి మరణమవుతున్నది. చివరికి అదంతా నరకం పాలైపోతున్నది. అంతా విషాముష్టి పండు, నిన్ను ముక్కలుగా నరికే రెండంచుల విషఖడ్గం. నీ గౌరవం, నీ యవ్వనం, నీ ధనం, నీ ఆనందం అన్నీ సర్వనాశనమైపోతాయి. చివరికి నీవు బంధకాలలో చిక్కుకుంటావు. స్వేచ్ఛగా ఆరంభమై చివరికి పాపపాశముల వలన బంధించబడతావు. నీ శరీరం దెబ్బతింటుంది, నీ ఆత్మ కూడా ఘోర నష్టానికి గురి అవుతుంది. వివాహ పరిధిలో లైంగిక సంబంధాలు ఆరోగ్యవంతమైనవి. సమరయ స్త్రీకి దాహమైనప్పుడు ఎక్కడెక్కడో మురికి నీరు త్రాగింది. ఆమె శరీరానికి ఆత్మకు జబ్బు చేసింది. భార్యాభర్తలిద్దరూ దేవుని నిర్ణయం చొప్పున నియమ ప్రకారం జీవిస్తూ పరస్పర ప్రేమలో వర్ధిల్లుతూ ఉంటే అప్పుడు నీరు ద్రాక్షరసంగా మారిన అనుభవం వారికి ప్రాప్తిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో గలిలయలోని కానా అనే ఊరిలో వివాహం జరిగింది. అప్పుడు యేసు ఒక గొప్ప అద్భుతం చేశాడు. అదొక వివాహ సన్నివేశం. వివాహం సంతోష సమయం. యేసు ప్రభువు వారందరితో సంతోషించాడు. మన కష్టసుఖాలు మనతో ఆయన పంచుకుంటాడు.
లోకమిచ్చే సంతోషం క్షణికం, కాని దేవుడిచ్చే సంతోషం శాశ్వత ఆనందం. యేసు చెప్పినట్లు చేసి ఆ వివాహంలో అందరికీ ఆనందం చేకూర్చారు యేసు సేవకులు. నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. అది యేసు వల్ల కలిగిన వైవాహిక ఆనందం. లైంగిక పాపం మరణానికి నడుపుతుంది. వైవాహిక పవిత్రత ప్రభువుకు మహిమ చేకూరుస్తుంది. ఈ అధ్యాయంలో 3వ వచనంలో చెప్పబడిన మాటలు మననం చెయ్యండి. అసలు వేశ్యలను గురించి సొలొమోను ఎందుకు మాట్లాడుతున్నట్లు? ఈ గ్రంథంలో వేశ్య ఉపమాన రీతిగా పేర్కొనబడింది. వేశ్యలో ఆకర్షణ ఉన్నది. అది కృత్రిమమైన దురాకర్షణ. అలాగే పాపములో కూడా అట్టి దురాకర్షణ ఉన్నది. జ్ఞానానికి భిన్నమైన ప్రతి వినోదము, కాలక్షేపము ఎంత ఆకర్షణీయమైనా అది వేశ్యలాంటిదే. అంతేకాదు, లైంగిక అవినీతి సమాజాన్ని నాశనం చేసే దుష్టశక్తి. కుటుంబ జీవితాలు కూలిపోతాయి. పవిత్ర ప్రేమలు కలుషితమైపోతాయి. అంతఃకరణలు అడుగంటిపోతాయి. మానవ విలువలు మంటగలిసిపోతాయి. వ్యక్తులు వస్తువుల్లాగా కనిపిస్తారు. క్షణికమైన తృప్తి కోసం వ్యక్తులను వస్తువులుగా వాడుకోవడం మహాపచారం. అది శారీరక ఆధ్యాత్మిక జాడ్యంగా పరిణమిస్తుంది. వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు సమాజానికి జాతికి కళంకం తెచ్చిపెడతారు. అందుచేత దేవుడు తన ధర్మశాస్త్రంలో లైంగిక పవిత్రతకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చాడు. 13వ వచనంలో యువకుడు వాపోతున్నాడు. అయ్యో, నేను బోధకుల మాట వినకపోతినే అని ఏడుస్తున్నాడు. శోధనకు లొంగిన తరువాత కలిగిన దుష్ఫలితానికి ఏడవడం మామూలే. కాని శోధనకు లొంగకుండా ఉంటే ఎంత బాగుండేది. శోధనలు రాకముందే వాటిని ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. యుద్ధానికి సిద్ధపడినవాడు తప్పక గెలుస్తాడు. ఏమరుపాటున ఉన్నవాడు ఓడిపోతాడు. 15వ వచనంలో సొంత కొండ, సొంత బావి అంటూ సొలొమోను మాట్లాడుతున్నాడు. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 7వ అధ్యాయంలో ఇదే భాష వాడాడు. జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భర్త భార్యకు, అలాగే భార్య భర్తకు వారి వారి ధర్మములు జరిగించాలి. సొంత కొండ, సొంత బావి అనే చిత్రపటాలు ఎంతో వర్ణనాత్మకమైనవి. ఎడారుల్లో నీరు ఎంతో అమూల్యమైనది. అలాగే బావి కుటుంబానికి ఎంతో అవసరం. పాత నిబంధన కాలంలో ఒకరి బావి నీళ్లు మరొకరు దొంగిలించడం గొప్ప నేరం. అలాగే పరుని భార్యను ఆశించడం శిక్షార్హమైన లైంగిక నేరం. ప్రియ సోదరీ సోదరులారా, దేవుని దృష్టిలో వివాహం ఎంత ఘనమైనదో చూడండి. మరణము వారిని ఎడబాపే వరకు వారు భార్యాభర్తలే. ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో మనస్పర్ధలు కలగవచ్చు. ఏది ఏమైనా భార్యాభర్తలు విడిపోవడానికి దేవుడు సమ్మతించడు. హృదయకాఠిన్యం మాని ఒకరి పట్ల ఒకరు మృదుశీలం కలిగి వ్యవహరించాలి. దేవుడు వివాహ వ్యవస్థను ఆశీర్వదించాడు. ఇది నిబంధన సంబంధం. ఇందులోనే అసలైన ప్రేమ, తృప్తి, ఆనందం లభిస్తాయి. దేవుడు నీకిచ్చినది శ్రేష్టమైనది. దానిని తాత్కాలిక ఉద్రేకాలకు బలిపెట్టి పాడు చేసుకోకూడదు. భార్యాభర్తలిద్దరూ తమను తాము దేవునికి సమర్పించుకొని ఒకరికొకరు లోబడి దేవుని భయంతో జీవించాలి. 18వ వచనంలో దీవెన, సంతోషం, తృప్తి అనే మాటలు వినిపిస్తున్నాయి. వివాహ జీవితంలో విశ్వసనీయత ఎంతో అవసరం. వైవాహిక జీవితం ఆశాంతము, ఉత్సాహకరమైనదే. నిర్జీవమై, పేలవమై, విసికి, విసర్ధనతో సంసారం చేసేవారికి ఇక్కడ ఒక గొప్ప సందేశమున్నది. కానా పెండ్లిలోని ద్రాక్షరసం రాను రాను ఇంకా రుచిగలదై వారిని తృప్తిపరిచింది. అలాగే క్రైస్తవ వైవాహిక జీవితంలోని ఆనందం సంవత్సరాలు గడిచిన కొద్దీ పెరుగుతుందే కాని తరగదు. వైవాహిక లైంగిక సంబంధాలు దేవుడు ఆశీర్వదించినవి. భార్యాభర్తల పరస్పర ప్రేమ
దేవుడు అనుగ్రహించిన వరముగా భావించాలి. దేవుడు ఏర్పరచిన సంబంధాలలో సంతోషం తప్పక ఉంటుంది. దేవుడిచ్చిన భార్యను, దేవుడిచ్చిన భర్తను ప్రేమించడం దేవుని ఆజ్ఞను నెరవేర్చటమే. ఈ అధ్యాయంలో 19వ వచనం, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండు. ఆమె నీకు అతి ప్రియమైనది, అందమైనది. పరమగీతం 4వ అధ్యాయం 5, 12, 15 వచనాలు. అతడు ఆమెను ప్రశంసిస్తున్నాడు. ఆమె శరీర సౌష్ఠవాన్ని, అందాన్ని మెచ్చుకుంటున్నాడు. నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనమా, మూతవేయబడిన జలకూపమా అని సంబోధిస్తున్నాడు. నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము అంటున్నాడు, ప్రశంసిస్తున్నాడు. వైవాహిక జీవిత ప్రణయానికి సంబంధించిన మాటలివి. పరమగీతం 2వ అధ్యాయం 16, 17 వచనాలు. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. చల్లని గాలి వీచే వరకు, నీడలు లేకపోయే వరకు ఇర్రిలాగా, అనగా జింకలాగా, లేడి పిల్లలాగా కొండబాటల మీద త్వరపడి రా. ప్రియ సోదరీ సోదరులారా, వివాహితులారా, ఈ అధ్యాయంలో దేవుడు మీకిస్తున్న సందేశం వింటున్నారా? వైవాహికానందం కేవలం శారీరకమే కాదు, అది ఆధ్యాత్మికం. పరిశుద్ధ వివాహమందు జతచేయబడిన ఇద్దరూ ఉద్రేకరీత్యా ఆధ్యాత్మికంగా, మానసికంగా, సాంఘికంగా జతచేయబడుతున్నారు. కేవలం శరీరాకర్షణ మాత్రమే అయితే అది తాత్కాలికం. క్రైస్తవ వివాహములోని నైతిక, ఆధ్యాత్మిక విలువలు ఎంతో ఉన్నతమైనవి. దంపతులు ఈ విలువలను పరిరక్షించుకోవాలి. ఇద్దరిలో ఏకవాక్యత, ఏకీభావం ప్రవర్తిల్లాలి. 2 వ్యక్తిత్వాలు ఈ విధంగా క్రీస్తునందు పెనవేసుకొని పోవడం దేవుని చిత్తం. భార్యాభర్తలిరువురూ ఒకరికొకరు జీవితాంతము లోబడి ఉండాలి. ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పంచుకోవాలి, ప్రేమ బంధాన్ని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక సమైక్యత శారీరక ఐక్యతను మించినది. బాహిరమైన ఆకర్షణలు మనల్ని మోసగిస్తాయి. మన సృష్టికర్త అయిన యేసు ప్రభువు మనలో ఉంచిన ఆధ్యాత్మిక సౌందర్యం బాహిరమైన అందం కంటే ఎన్నో రెట్లు గొప్పది. అవివాహితులారా, మీరు ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని వెతకండి. బయటి రూపాన్ని మాత్రమే చూచి మోసపోకండి. భౌతికమైన హద్దులను అధిగమించి పరలోక సంబంధమైన అందాన్ని అనుభవించే హృదయం ఎంతైనా ఆకర్షణీయమైనది. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 8వ వచనం వరకు విని అప్పుడు చెప్పండి, మీ వైవాహిక విలువలు ఏ అంతస్తులో ఉన్నాయి? సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. మీరు ఏలాగు నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందాలని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరిస్తున్నాము. మీరు పరిశుద్ధులవటమే, అనగా జారత్వమునకు దూరముగా ఉండడమే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందుగాక పరిశుద్ధతయందు, ఘనతయందు తన ఘటమును ఎలా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండడమే దేవుని చిత్తం. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.